ఓకేనా? ఇది మా పెద్దరామాస స్పెషల్ వీడియో అన్నమాట. చలో, మా పిల్లలకి ఏదో కదిలినట్టు కనిపించిందంట. అంటే ఇంకా మా పెద్దలు వచ్చి ఏవో అక్కడ నైవేద్యం కాడ ముట్టుకున్నట్టు అనిపించిందంట. అది కథ పాప వాళ్ళ స్కూల్లో. అలాగే ఈరోజు గాంధీ జయంతి ప్లస్ పెద్దరామాస. సో పెద్దలకి నైవేద్యం పెట్టుకునే రోజు. సో 3 సెలబ్రేషన్స్ అయితే ఒకటే రోజు వచ్చినాయి. మాకైతే ఫుల్ హ్యాపీ. సో మా పాప అయితే పొద్దుగానే లేచి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ పక్కనే స్కూలు. సో అక్కడ స్కూల్ కాడ ఫ్రెండ్స్ చూడండి, మా ఇంటి దగ్గర పొద్దుగా లేచి మా వాళ్ళు బయట చాయ్ పెట్టుకున్నారు తాగుదామని. సో మా ఇంటికి ఈరోజు పెద్దరామాస. సో పెద్దరామాస రోజు వచ్చేసి ఒక కోతి చాయ్ తాగుతుంది చూసిరా. సో మా వాళ్ళు చాయ్ తాగుదామని అక్కడ పెట్టుకుంటే ఆ కోతి సడన్గా వచ్చింది, ఆ గ్లాస్ తీసుకొని తాగిస్తుంది అనమాట. సో మా వాళ్ళు ఏం భయపడి డోర్ పెట్టేసుకున్నారు, ఆ కిటికీలకి వెళ్ళి చూస్తారు. సో ఇక్కడ చూసారు కదా అది ఎంత మంచిగా తాగుతుందో గ్లాస్ పట్టుకొని. ఇంకా పెద్దరామాస రోజు ఇట్లా తాగడం అయితే మాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే పెద్దలకు నైవేద్యం పెట్టే రోజు కదా. సో అదే మా పెద్దవాళ్ళు ఎవరో వచ్చి తాగిరు అనుకుంటాం. ఇంకా సో మా ఇంట్లో పొద్దుగాలని వచ్చి చాయ్ తాగుతున్న కోతి. సో మాకైతే మంచిగా అనిపించింది ఇట్లా తాగడము. అయ్యో ఒలుకోసుకుంది, చాయ్ ఒలుకోసుకుంది కింద. చాయ్ ఒలుకోసుకుంది కదా నన్ను కోతి. మూత తాగి పెట్టింది. అది చూసారు కదా మొత్తం తాగేసింది. అయ్యో గ్లాస్ కింద పడేస్తున్నట్టుంది. మొత్తం తాగేస్తుంది. అగో కింద ఉలకపోయినట్టు తాగేస్తుంది మొత్తం. అరే మా వాళ్ళు చూసిరా ఇక భయానికి ఇంకా లోపలనే ఉన్నారు. అసలు బయటికి వెళ్తలేరు వాళ్ళు, కిటికీలకి వెళ్ళే చూస్తారు అనమాట. సో పెద్దరామాస రోజు మన ఇంటికాడ కోతి చాయ్ తాగింది కదా. ఏ గ్లాస్ ఇక్కడ పెట్టమ్మా. అమ్మా మంచిగా చాయ్ తాగింది, ఆ గ్లాస్ అది వదిలేసింది. పోయింది. కోతి చాయ్ తాగిపోయిందారా? అమ్మా ఎవరు పెట్టి చాయ్ నువ్వే పెట్టినావాడు గోడ మీద? సో ఫ్రెండ్స్ ఇక్కడైతే పొద్దుగా లేచి మా వాళ్ళ ఫోటోలు కడిగేసి మొత్తం అన్నీ నీట్గా కడిగేసి బొట్లో పెట్టేసుకున్నాము. సో ఎందుకంటే ఇప్పుడు పంతులకు మేము బియ్యం ఇవ్వాలి. సో వీళ్ళ పేరు మీద అలాగే మా పెద్దవాళ్ళ పేరు మీద ఇంకా మా వాళ్ళ ఆత్మశాంతి కోసం అయితే పంతులకి అయితే ఇప్పుడు బియ్యం ఇచ్చి రావాలన్నమాట. సో ఇది నాన్ వెజ్తో పెట్టే నైవేద్యం కాదు, ఫస్ట్ బియ్యం పెడతాము. సో ఇంట్లో పెద్దల పేరు మీద ఇట్లా బియ్యము కూరగాయలు అవన్నీ తీసుకొని ఇట్లా చాటలో పెట్టేసుకున్నాము. సో ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత అక్కడ మొక్కేసుకొని సో ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మనం పంతులకైతే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటోల ముంగట బియ్యము కూరగాయలు అవన్నీ పెట్టిన తర్వాత ఇట్లా మొక్కుంటాం అనమాట. ఇంట్లో అందరం మొక్కున్న తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పంతులకైతే తీస్తాం ఫ్రెండ్స్. సో చూసిరు కదా ఇక్కడ మనము ఈ చాటలో పెట్టుకున్న బియ్యము కూరగాయలు చింతపండు ఇవి అట్లా మనకు నచ్చిన కూరగాయలు ఇచ్చేయచ్చు అనమాట పంతులకి. సో ఇక్కడ ఫోటోల ముంగట పెట్టేసుకొని అంతలో అందరం మొక్కేసుకొని అవి తీసుకెళ్ళి పంతులకి ఇస్తామన్నమాట. ఇప్పుడు మళ్ళీ టవల్తో తిడుతావు నన్ను, ముక్కు గారుతున్నా నీళ్ళు. సరే అమ్మగా అక్కలో స్కూల్ కాడ ప్రోగ్రామ్ అవుతుంది, పోదామా? ఓకే ఇప్పుడు ఈ బియ్యం తీసుకెళ్ళి పంతులకి ఇచ్చేస్తాం. పంతులకి ఇచ్చి వచ్చినాక ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటారు. ఇప్పుడు పంతుల దగ్గరికి పోతాం. వీళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, ఇప్పుడే వచ్చింది. ప్రోగ్రామ్ కూడా కాలేదు, ఇంకా అక్కడ సగంలో పెట్టేసి వచ్చేసింది. చిన్నవి వస్తుంది. పంతుల దగ్గరికి పోయి ఇచ్చేసి వస్తాం ఫస్ట్. మా పెద్దల పేర్ల మీద బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇస్తేనే. ఇక్కడ ఉంటున్నాం మేము, ఇక్కడ కమలా ఉంటాం. ఇక్కడికి వస్తాం, ఒక
లేవు చా సో బియ్యం అయితే ఇచ్చేసినాం ఇప్పుడే పంతులకి. అమ్మ ఎట్లా అయిపోయింది చూడ. ఇక్కడే పంతులు వాళ్ళు బియ్యం తీసుకున్నారు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మేము రెగ్యులర్గా వచ్చే కూడా అనమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? అక్క రాలేదు, మళ్ళీ మనమే వచ్చినాం కదా. ఫ్రెండ్స్, ఇవి ప్రతి సంవత్సరం పెత్తరమాస, మన దసరాకు ముందు వచ్చే పెత్తరమాస రోజు అయితే మా తెలంగాణలో ఇట్లా పెద్దలకి నైవేద్యం పెట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ ఇట్లా మటన్, చికెన్, ఇంకా మటన్ తోటి నైవేద్యం పెట్టుకుంటారు. ఇట్లా పిండి వంటలు చేసేసి ఫస్ట్ పెద్దలకి ఈరోజు ఖచ్చితంగా పెట్టాలన్నమాట నైవేద్యము. సో మన పూర్వీకులు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇటు ఉంటారు కదా, వాళ్ళ ఆత్మశాంతి కోసము సో ఖచ్చితంగా పెత్తరమాస రోజు, అంటే మేము పెత్తరమాస అంటాం అనమాట, అంటే పెద్దలకు చేసే అమావాస్య ఈరోజు. సో ఈరోజు ఇవి ఇట్లా చూసి కదా, ఇక్కడ కళ్ళు, అట్లాగే క్వార్టర్ మందు. సో మా తెలంగాణ సాంప్రదాయాల ప్రకారం ఈ వంటలు అవన్నీ చేసి ఇట్లా పెద్దలకి పూజ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మా పెత్తరమాస స్పెషల్ అనమాట. సో ఈరోజు అయితే గాంధీ జయంతి. సో గాంధీ జయంతికి రావడంతో కొంచెం కష్టమైంది, ఎందుకంటే గాంధీ జయంతి రోజు నాన్ వెజ్ అది అహింస అట్లా చేయరు కదా. సో అందుకని చెప్పేసి మేము ముందే అన్ని తెచ్చిపెట్టుకున్నాం అనమాట. నిన్న నైటే తెచ్చిపెట్టుకున్నాము మటన్ అది. సో కళ్ళు కానీ మందు కానీ అన్నీ నేను నైటే తీసుకొచ్చినాము. సో నైట్ తీసుకొచ్చి ఇంకా పొద్దుగాల వేసేసి ఇట్లా పెద్దలకైతే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మా తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అయితే పెద్దరమాస రోజు మామూలుగా పెద్దలకి నైవేద్యం పెడతాం కదా. సో నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇట్లా మందు అయితే తెస్తామన్నమాట. సో మందు, కళ్ళు, అట్లాగే నీళ్ళ శాఖ, ఈ 3 శాఖలు అయితే పెడతారు ఖచ్చితంగా. సో వాళ్ళకు ఆత్మశాంతి కోసం అయితే ఇట్లా పెడతామన్నమాట. సో మన తెలంగాణ సాంప్రదాయం మేమైతే ఎప్పుడు గౌరవిస్తాము. సో సాంప్రదాయం ప్రకారమే ఇట్లా పెద్దలకి నైవేద్యంతో పాటు ఇట్లా ఇవి మందు అవి పెడతామన్నమాట. సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా దండం పెట్టుకుంటాం ఇంట్లో అందరము. సో పెద్దలకి, సో మన పెద్దవాళ్ళు ఎవరైనా మన కంటే ముందు ఎవరైనా ఇప్పుడు చనిపోయి ఉంటారు కదా. సో అమ్మ నాన్న, మాకైతే మా అమ్మ నాన్న, అలాగే మా అన్న, ఇంకా ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆత్మశాంతి కోసం అయితే ఇట్లా అన్నీ ముందర పెట్టి, ఫోటోల ముందర పెట్టేసుకొని పూలతో అలంకరించి అట్లా నైవేద్యాలు పెట్టుకుంటాము. అన్నము, అట్లాగే పిండి వంటలు అవన్నీ చేసుకొని ఇట్లా నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటాం అనమాట. సో కొబ్బరికాయ కొట్టేసుకోవడంతో అయితే పూజ అయిపోతుంది. సో దీనికంటే ముందు మీరు చూశారు కదా, పంతులకైతే బియ్యం అయితే ఇచ్చేసినాము. సో వీళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద అయితే బియ్యం అయితే పంతులకి ముందే ఇచ్చేసినాము. బియ్యంతో పాటు కూరగాయలు అవన్నీ ఇచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని ఒక దగ్గర భోజనం చేస్తాము, అంటే తింటామన్నమాట అన్నము. సో ఇక్కడ నైవేద్యం పెట్టినవి ఉంటాయి కదా, ఇస్తరాకులకి అయితే మెయిన్ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తినాలి ఖచ్చితంగా. సో ఆ 2 నైవేద్యాలు ఇస్తరాకులలో అన్నం. తెలంగాణలో జరిగే పెత్తరమాస కార్యక్రమం
తాతకి చెప్పినావా? ఓకే ఫ్రెండ్స్కి చెప్పు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మా వీడియోకి షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది మా పెద్దరామాస స్పెషల్ వీడియో అన్నమాట. చలో మా పిల్లలకి ఏదో కదిలినట్టు కనిపించిందంట. అంటే ఇంకా మా పెద్దలు వచ్చి ఏవో అక్కడ నైవేద్యం కాడ ముట్టుకున్నట్టు అనిపించిందంట. అది కథ. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నాము. అంతవరకు ఉండండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. మన వీడియోలు చూస్తున్నాను చాలా మంది అయితే లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఓకేనా? అందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు, అలాగే మన పెద్దరామాస శుభాకాంక్షలు. సో అందరూ పెద్దలకి ముందుగా అందరూ మంచిగా నమస్కారం పెట్టుకోర్రి. పెద్దలు మంచిగా ఆశీర్వాదం ఎప్పుడు కొంటే మన దగ్గర మంచిగా ఉంటాము. సో పెద్దలకైతే ముందుగా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా దసరాకి ఆహ్వానం పలుకుదాం. ఓకేనా? ఈమె బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ ఈమె బర్త్డే ఉంది ఇప్పుడు అక్టోబర్ 8కి ఈమె బర్త్డే ఉంది. సో అందరూ ఎవరైనా చూస్తే ఈ వీడియో చూస్తే ముందే విష్ చేయండి. ఓకేనా? అక్టోబర్ 9కి మీ ఫ్రెండ్ బర్త్డే. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.